ఇంటర్నెట్. ఈ రోజు మనం యూట్యూబ్ ఛానల్ ను ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ గా నేర్చుకోబోతున్నాం. మీరు బిగినర్ అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, ఇది ఒక మంచి కెరీర్ అవకాశంగా కూడా మారింది. చలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఈ జనరేషన్ లో అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ లో యూట్యూబ్ అప్లికేషన్ కూడా ఉంటుంది కదా. మనము ఆ అప్లికేషన్ నుండే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా మీ మొబైల్ లో యూట్యూబ్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఉన్న మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ లో పై కనిపిస్తున్న క్రియేట్ ఛానల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ముందుగా మీ ప్రొఫైల్ ఫోటోను అప్లోడ్ చేయండి. రౌండ్ సర్కిల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రొఫైల్ ఫోటోను అప్లోడ్ చేయండి. ప్రొఫైల్ ఫోటోను మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసి సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఛానల్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. తర్వాతి స్టెప్ గా మీ యూట్యూబ్ ఛానల్ కు ఒక కొత్త పేరు ఇవ్వాలి. అవి కూడా మీ ఛానల్ కు యూనిక్ గా ఉండే ఒక కొత్త పేరు ఇవ్వండి. ఉదాహరణ కోసం నేను నా ఛానల్ కు ఇంపాక్ట్ జోన్ అనే పేరు పెడుతున్నాను. ఇప్పటికే ఉన్న ఛానల్ పేర్లను కాపీ చేయకండి. యూనిక్ పేరు ఉంటే మీ ఛానల్ త్వరగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తర్వాతి స్టెప్ గా మీ ఛానల్ కు హ్యాండిల్ నేమ్ ఇవ్వాలి. దానికి పక్కన కనిపిస్తున్న పెన్సిల్ బటన్ పై క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ హ్యాండిల్ అనేది మన ఛానల్ కు ఉండే యూనిక్ నేమ్ లాంటిది. ఈ @ సింబల్ తో ఉంటుంది మరియు మన ఛానల్ ను ఈజీగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మీకు నచ్చిన విధంగా సింపుల్ గా మరియు ఈజీగా గుర్తు ఉండే హ్యాండిల్ నేమ్ ను పెట్టండి. మీరు ఇచ్చిన పేరు ఇప్పటికే ఎవరో ఉపయోగిస్తుంటే యూట్యూబ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఆ పేరు రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అంటే ఆ హ్యాండిల్ అవైలబుల్ లో లేదని అర్థం. అప్పుడు కొంచెం మార్చి ఒక కొత్త డిఫరెంట్ నేమ్ ఇవ్వాలి. మీరు డిఫరెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది. అంటే ఆ హ్యాండిల్ అవైలబుల్ లో ఉందని అర్థం. ఆ తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ విజయవంతంగా క్రియేట్ అయింది. ఇంతటితో ఛానల్ క్రియేషన్ పూర్తయిందని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మన ఛానల్లో ఫీచర్ ఎలిజిబిలిటీ, ఫోన్ నంబర్ వెరిఫికేషన్, అడ్వాన్స్ చెక్ లాంటి చాలా ముఖ్యమైన సెట్టింగ్స్ ఉన్నాయి. అలాంటి సెట్టింగ్స్ ను సరిగ్గా ఎలా సెట్ చేయాలో తెలుసుకోవడానికి రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.